వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరం ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మిర్యాల ధర్మేందర్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల సురేష్, మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా 150 స్టాళ్లతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ నిర్వాహకులకు సూచించారు. ఎర్రకోట, తాజ్మహల్ సెట్టింగ్లలో చూపర్లను ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశామని, లండన్ సిటీ తరహా సెట్టింగ్లతో 150 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఎగ్జిబిషన్ను 60 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్లో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. దాని ప్రతిసారి కూడా మేము వచ్చి మరి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలకు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల చదువు ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత ఈ సెలవుల్లో ఆట పాట కొంత అలసట పోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, తోడ్పడడానికి మరి ఎర్రకోట ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం చంద్రబాబు చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్లో ఓం చంద్రేశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 150 స్టాళ్ల వరకు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం రన్ అవుతుంది. ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో బయటికి వెళ్ళి కాసేపు సినిమా చూడాలను, ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్ళి ఆ గార్డెన్లో ఆడిపించాలను అటువంటి వాళ్ళు ఉంటారు. కొంత నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్నీ చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి చోటికి వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడవచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా కొనాలనుకున్నా, ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మరి హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఇది. చాలా సంతోషము. నేను ఆర్గనైజర్ని అభినందిస్తూ ఉన్నాను. వచ్చే వాళ్ళకి కొంత పేదలను చూసి కన్సెషన్ ఇవ్వండి, పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ వేసినా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది, వాళ్ళ లాంటి కుటుంబాలు అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని, అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలని, లోపల మరి అవైతే ఏవైతే ఉంటాయో ఆ మీల్స్ అవి అటువంటివి కొంచెం రైడ్స్
వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్ట్ చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దొంగతనాలు అటువంటివి జరగకుండా మీరు వాలంటీర్లను కూడా పెట్టుకొని కాపలా కాస్తూ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఎన్ని రోజులు అనమాట 55 డేస్ నడుపుతున్నారు. 55 డేస్ కూడా ఇంకా జనం తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అనంటే మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మన యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వాళ్ళు కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి మరి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఎగ్జిబిషన్ వరంగల్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా మంత్రి గారు కొండా సురేఖ మేడం గారితో ప్రారంభించడం జరిగింది. నగర ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని ఇది 60 రోజులు ఉంటుంది. అన్ని ఇప్పుడు కొత్త రకమైన ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, లండన్ సిటీ మరియు అన్ని ఆహ్లాదమైన జెంటివిల్ కానీ కొలంబస్ కానీ అన్ని విధాలా ఉంటాయి. దీన్ని ఫ్యామిలీగా మీరు అందరూ వచ్చి మంచిగా విశ్లేషించవచ్చు. ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు ఉంటుంది. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇస్లామిక్ కాలేజ్ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది అద్భుతమైన ఎగ్జిబిషన్. మన ఎర్రకోట పూదారంతో స్వాగతం పలుకుతుంది. మీకు కావాల్సిన లండన్ సిటీలో కావాల్సిన ఇంత అద్భుతమైన మీకు అనిపించినట్టు లోపలికి వచ్చినప్పుడు మీకు అంత అనుభవంగా కలుగుతున్నది. తర్వాత మీకు ఆగ్రా పోకుండా తాజ్మహల్, అద్భుతమైన తాజ్మహల్ని ఇక్కడే మనం చూపించాం. మీకు కావాల్సిన పిల్లలకు కానీ ఆడవాళ్ళకు మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజ్లో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినుల హాస్టళ్లు, మెస్లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్ స్టాల్స్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సామాన్లు పంపించారు. ప్రిన్సిపల్ ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. This is so dirty. అస్సలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం చూడు. అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ?
అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు, ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు, అది కూడా. హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు ఇద్దరు అమ్మ, వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన ఆ రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. No more you will be continuing in this job, not only in this institution, nowhere else also. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తానని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ సుబేదార్లోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలెక్టర్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజేందర్ రెడ్డి, అహ్మదియా యూత్ అసోసియేషన్ నాయకులు ఆసిఫ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ హన్మకొండలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అహ్మదియా యూత్ అసోసియేషన్ అలానే నేతాజీ యువ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ దాదాపు 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈవినింగ్ కల్లా ఇంకా ఎక్కువ మంది కూడా 60-70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అండ్ ఇది ఒక మంచి జెస్చర్, సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలనే ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. విద్యార్థులకు నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైవిర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది. పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పని కాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
ప్రవర్తిస్తున్నారు. ఇది డిఎస్సిలో ఎంపికైన ఓ అమ్మాయి దీన కథ. ఈరోజు ఇలా ఇబ్బందులు పడే వారెందరో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను పొద్దున్న నుంచి చూస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరిని నోటే మళ్ళీ వస్తలేవు నువ్వు ఒక్కొక్కరి. రెస్పెక్ట్ అని మాట్లాడు, నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. ఫస్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తా నీ గురించి. నేను కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చెప్తున్నారు మీరు? అరే ఇంకా తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాంప్స్ పెట్టినా మొడ ఉట్టిపోయినాయా? పాంప్స్ 10 పాంప్స్ అలా 7 పాంపులు ఏనే లేవు. పురాణాలు అన్న రాక పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున. అలాగే 4 పాంపులు పోయినాయి, మళ్ళీ 5 పాంపులు పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చాం. మళ్ళీ పాక్స్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదన్నాడు. ఇంత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ నగరం ఎల్బీ నగర్లో అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని ప్రజలను వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం నగర పరిధి చెమ్మన్పేట శివార్లోని మార్కండేయ నగర్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే బాష్మియా, నాయకులు ఉస రవీందర్, బద్రిదండు, లక్ష్మణ్, గన్నారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ హైడ్రా సంస్థ పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం, భూ కబ్జాదారులపై దాడులు చేసే విధంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేల ఇల్లు, లక్షల ఇల్లు తెలంగాణ వ్యాప్తంగా పేదలు చేసుకుని వాటిని ఎలా తొలగిస్తారు? ఖచ్చితంగా మేము మరో పోరాటానికి సిద్ధమవుతాం. అసెంబ్లీతో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ పేదవాళ్ళ గుడిసెలకి మేము ఖచ్చితంగా వాళ్ళకి పక్కా చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు ఆయన. ఆ విశ్వాసం మాకుంది. ఎందువల్లంటే సరే అక్కడ మిస్ఫైర్ అయింది హైడ్రా. అసలు ఆ లక్ష్యం తప్పి అది ఇంకోవైపు వెళ్ళింది. అటువంటి విఫల ప్రయోగాలు చేయకుండా ఉండటం కోసం మేము కూడా ఇక్కడే ముందే ఇక్కడ ప్రజలందరూ తరపున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి ఇక్కడ భయాందోళనకు గురవుతున్న ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇవాళ హైకోర్టు కూడా మంచి సూచన చేసింది. దానికి ప్రతిదానికి కూడా చట్టం ఉంటుంది, చట్ట పరిధి ఉంటుంది, సమయం ఉంటుంది. అవన్నీ కాకుండా ఎట్లా పడితే అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. అది దానిలో వాళ్ళు ఇంకా మెన్షన్ చేశారు, చార్మినార్లు, హైకోర్టులు కూడా తహసీల్దారు పిటిషన్ పెడితే దాన్ని తీసేస్తారా, కూల్చేస్తారా అని. అంటే ఆ సీరియస్నెస్ అందరికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. హైడ్రా అనేది ఒక సర్టన్ పరిధి వరకే, లిమిట్స్ వరకే ఉంటుంది తప్పితే ఈవెన్ మూసీకి కూడా దానికి సంబంధం లేదు. అలాగే ఇతర జిల్లాలకి అసలు సంబంధం లేదు. అందువలన అందరూ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా ఒకవేళ అట్లా వస్తే వేలు కాదు లక్షల ఇళ్ళు పేదాళ్ళు వేసుకుని ఉన్నాయి. అవి ఆ విధంగా వస్తే ఏమైందంటే వాళ్ళందరిలో కూడా మానసికంగా ఒత్తిడికి గురయ్యే ప్రమాదం కనపడతా ఉంది. దీంతోపాటు మేము ఏమంటున్నామంటే ఇవాళ హైడ్రా సంబంధించింది కూడా ఒక స్ట్రాటజిక్గా, అంటే అక్కడ మొత్తం పేదవాళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారు,
అలాగే మధ్యతరగతి వర్గీయులు డబ్బులిచ్చి కొనుగోలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఆక్రమణ చేసిన వాళ్ళు. ఆ విధంగా దాన్ని ఒక విశ్లేషణ చేసి ఒక అంచనా ప్రభుత్వం వస్తే అప్పుడు ఎవరి మీద ఈ స్ట్రైక్స్ ఈ దాడులు చేయాలి, ఎవరిని స్పేర్ చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. అలాగా వరంగల్ నగరంలో భద్రకాళి దేవస్థానంలోని దేవి శరన్న నవరాత్రి మహోత్సవంలు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. సనాతన ధర్మం స్మృతి ఇతిహాస పురాణాలపై ఆధారపడి ఉందని, తారతమ్యం భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కరు దుఃఖం పడకుండాంటే శరత్కాలంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి మహత్యాన్ని అవధహరిస్తారో వారు సర్వ బాధల నుండి విముక్తులు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాముఖి అభివృద్ధికి నవరాత్రి మహోత్సవం నందు శతచండి మహాయాగము, మహారుద్రయాగము, శ్రీ లక్ష్మీ దుర్గా గణేష సరస్వతి దశ మహావిద్య మహాయాగము, సుదర్శన యాగము, వేద పారాయణం, విశ్వశాంతి లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులు సౌకర్యార్థమై చలువ, పందిళ్లు, త్రాగునీరు, ఉచిత అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన ప్రసాదాన్ని అందించేలా కృషి చేస్తామని, సేవా సంస్థల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి పేర్కొన్నారు. భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనం చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం దేవీ నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి, వాళ్ళ ద్వారా పార్కింగ్ ప్లేస్లు కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే చాలు, బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీరే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే. సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్కి బయలుదేరితే మార్గం
మార్గమధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.